మే 21 రాజీవ్ గాంధీ వర్ధంతి. భారతీయ రాజకీయ నాయకుడు మరియు పైలట్గా పనిచేశారు. 1984 నుంచి 89 వరకు 2 పర్యాయాలు భారతదేశ ప్రధానమంత్రి. అతను తన తల్లి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజకీయాల్లో ప్రస్థానం. తర్వాత సాంకేతిక పరిజ్ఞానం వంటి అనేక నైపుణ్య వ్యవస్థలను ఏర్పాటు చేయడం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా కేంద్రమైన రాజీవ్ పార్క్ ఎదుట ఆయన చిత్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కోన వనితా సంతోష్, పీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు కిరణ్ గౌడ్, కంది మండల అధ్యక్షులు మొగలయ్య, సంగారెడ్డి మండల అధ్యక్షులు యాకత్, కౌన్సిలర్ నవాజ్, అన్వర్, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్లో 35వ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మండల్ ప్రెసిడెంట్, మరి సీనియర్ నాయకులు తోపాజీ అనంతకిషన్, అలాగే వర్క్షాప్ మెంబర్స్, మరి మార్కెట్ వైస్ చైర్మన్స్, వివిధ హోదాల్లో వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ, అసలు ఇలాంటి రోజు గడుపుకోవడం చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న ఏజ్లో ప్రధానమంత్రి అయి 5 సంవత్సరాల్లోనే మన దేశం మరి అగ్రస్థానాన్ని తీసుకుపోయిన నాయకుడు మరి రాజీవ్ గాంధీ. ఆయన ప్రాణాలని అర్పించి ఆ కుటుంబంలో మరి దేశానికే మరి పాటుపడ్డ కుటుంబం అది. మోతీలాల్ నెహ్రూ నుంచి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మరి ఇప్పుడున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ. మరి చరిత్ర చూస్తే భారతదేశంలో ఏ పార్టీకి ఇంత చరిత్ర లేదు, ఏ కుటుంబానికి ఇంత చరిత్ర లేదు. గొప్ప చరిత్ర గల కుటుంబ నుంచి వచ్చిన రాజీవ్ గాంధీ గారు భారతదేశాన్ని ఒక ఐఐటి సంస్థను తీసుకొచ్చి మరి డిజిటలైజేషన్ తీసుకురావడం, ఈరోజు ఇంత అభివృద్ధిలో ఉన్నాము అంటే మరి రాజీవ్ గాంధీ పుణ్యమే. అలాగే 18 సంవత్సరాల ఓటు హక్కున్న యువకులకు అందరికి కూడా 21 నుంచి 18కి తగ్గించి, ఎందుకంటే యువకులు వాళ్ళకు కూడా దేశాన్ని గురించి బాగా తెలుసు. 21 అంటే మరి వాళ్ళు భాగస్వాములు కావాలి. దేశానికి ఏ నాయకుడు అయితే మంచి చేశారో, అభివృద్ధి చేశారో అన్నది వాళ్ళకు కూడా బాగా తెలుసు. కాబట్టి అంత ఏజీ మరి ఉండొద్దని చెప్పి 18 సంవత్సరాల ఓటు హక్కు తెచ్చిన నాయకుడు మన రాజీవ్ గాంధీ గారు. ఇదే కాదు, దేశ అభివృద్ధికి మరి అన్ని దేశాలతో కలిసి మెలిసి ఉండి మరి దేశ అభివృద్ధిని చేసి మరి మన ఇప్పుడు కూడా మనమందరము ఈ స్థాయిలో ఉన్నాం, ఈ యుగంలో ఉన్నాం, కంప్యూటర్ యుగంలో ఉన్నాం అంటే రాజీవ్ గాంధీ పుణ్యమే. మరి ఇంకా కూడా వాళ్ళ ఫ్యామిలీ మన కోసం జీవితాలను త్యాగం చేస్తూ ఇంకా కూడా దేశ త్యాగం కోసం ముందుకు వస్తున్నాం. మనమందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ కుటుంబానికి మనం ఎంత చేసినా ఎంత చెప్పినా మనం ఇంకా రుణపడి ఉంటాం. దేశ ప్రజలందరూ కూడా రాజీవ్ గాంధీ కుటుంబానికి రుణపడినట్టే. ఎందుకంటే ఇందిరాగాంధీ కూడా మరి ఒక మహిళగా ఉండి కూడా ఎన్నో కార్యక్రమాలు మరి చేసి దేశ రక్షణ కోసం మరి ఆమె ప్రాణాలు వదిలిపెట్టిన ఒక మహిళ మరి
చరిత్రలో మిగిలిపోయిన కుటుంబం ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే